ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. ఏమిటో నేను చెప్తాను, మనం ఒక సైన్యం. అలానే ప్రవర్తించడం ఆరంభించాలి. రాబోయే 2 సంవత్సరాల్లో సాధించవలసినవి ఎన్నో ఉన్నాయి. ప్రపంచం గందరగోళంలో ఉంది. ప్లే పెన్స్కి, పెసిఫైస్కి టైం లేదు మనకు, అలాగే బేబీ బాటిల్స్కి. స్వయం జాలి అనే దానిలోనికి ప్రవేశించి రోజంతా బాత్రూంలో కూర్చుని ఏడవడానికి టైం లేదు. ఎందుకంటే మనం వంట చేసిన భర్త అభినందించినందున. కానీ నాకు ప్రోత్సాహం కావాలి. వెళ్ళి ఎవరినైనా ప్రోత్సహించండి. ఓహో, అదెంత బాగుంది. దాన్ని నా గుండెల మీద నుంచి తీసివేయాలి. చూడండి, విషయం ఏమిటంటే మనందరి జీవితాల మీద కొంచెం వేరైన పిలుపు ఉంది. నా పిలుపు ఏమిటంటే క్రీస్తు శరీరం ఎదిగి పరిణతి చెందడానికి హెల్ప్ చేయడమే. దేవుడు నన్ను ఎంచుకోనిచ్చి ఉంటే బహుశా నేను ఒక మంచి పరిచయాన్ని ఎంచుకునేదాన్ని. కానీ నాకు అలాంటిది లేదు. నాకు మీట్ మరియు వెజిటేబుల్స్ ఉన్నాయి. అయితే దేవుని కోసం నా పని నేను బాగా చేయాలి. నన్ను చూసి ఆయన గర్వపడాలి. యేసు నన్ను తీసుకెళ్ళడానికి తిరిగి వచ్చేంత వరకు ఆయన మీకు నేను చెప్పాలనుకున్నది బహుశా మీరు వినాలనుకున్నది కాదు, కానీ తర్వాత అది మీకు హెల్ప్ చేస్తుంది. అదే నా పని. మనం త్వరగా ఒకసారి హెబ్రీ 5 చూద్దాం. నేను ఎక్కడి నుంచి వస్తున్నానో బహుశా మీకు తెలుసు. విషయం మీరు తెలుసుకోవాలి. ముందుగా క్రీస్తులో మీరు ఎవరు అన్నది. అయితే ఆ తరువాతది ఇప్పుడు క్రీస్తు కొరకు నేనేం చేయగలను. అవును, ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి. మీరెంత అద్భుతంగా ఆశ్చర్యకరమైన వారో, దేవుడెంతగా ప్రేమిస్తున్నాడో, నేరభావంలో ఎలా ఉండకూడదో మీకు కృప ఉంది, దయ ఉంది. మనం చెడుగా ఫీల్ అవుతూ రోజులు గడపనవసరం లేదు పర్ఫెక్ట్గా లేనందున. మనం ఇలా అనవచ్చు, దేవా నన్ను పొందినప్పుడు నీకు తెలిసి ఏం పొందుతావో, నాలోని తప్పులు నువ్వే సరిచేయాలి. అయితే ఈరోజు దాంతో మెస్ చేయడం లేను. నేను భయంకరంగా అద్భుతంగా చేయబడ్డాను. నా పాపాలన్నిటికీ సారీ అయినా దేవా ఈరోజు నీకోసం ఏం చేయగలను, నిన్నెలా సేవించగలను, ఎలా సహాయపడగలను, ఎవరి జీవితం మెరుగవడానికి ఏం చేయగలను. మీకు తెలీదు, జాలి పార్టీలో ఏడుస్తూ నేను ఎన్ని గంటలు ఏడ్చాను. నా భర్త గోల్ఫ్ ఆడడానికి వెళ్ళారనో లేక ఫుట్బాల్ గేమ్ని చూస్తున్నారనో. అదెంత స్టూపిడ్ కదా. చూడు దేవా, దేవు మళ్ళీ ఫుట్బాల్ చూస్తున్నారు, పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు, నేను మాత్రం ఎప్పుడు పనిచేస్తుండాలి. నేను అసలు దేవుడు ఇలా అన్నట్లు అనిపించింది. నువ్వెంత హాస్యాస్పదంగా ఉన్నావో తెలుసా. అంటే నాకు గుర్తుంది, 7 నెలల ప్రెగ్నెంట్ స్త్రీలా బాత్రూంలో కూర్చుని కళ్ళు గుప్పేలా ఏడుస్తున్నట్లు ఉండడం దేవ్ ఫుట్బాల్ని చూస్తున్నందువల్ల. కానీ ఇంట్లో అప్పటికే బైబిల్ స్టడీని బోధిస్తున్నాను. తెలుసా, మంగళవారం రాత్రుల్లో ఆ టైంలో దేవుని స్త్రీలా ఉండాలనుకునేదాన్ని. అయితే మిగతా వారం అంతా నా తల పట్టుకుని స్టూపిడ్లా ప్రవర్తించేదాన్ని. ఎవరో నా పట్ల కావలసినంత గమనం ఉంచనందున, నన్ను మంచిగా ఫీల్ అయ్యేలా చేయనందున. అయితే ఇప్పుడు దేవుని గోల్ఫ్ ఆడటానికి ప్రోత్సహిస్తే వెళ్ళి గోల్ఫ్ ఆడుకోవచ్చు కదా. వెళ్ళి ఆడుకోండి. బయటకు వెళ్ళి గోల్ఫ్ ఆడాలనిపించడం లేదా? ఎందుకంటే నేను నా కుర్చీలో హాయిగా కూర్చొని నా పెట్ డాగ్తో శాంతంగా ఉండాలి, రిమోట్ని కంట్రోల్ చేస్తూ. అయితే తేడా ఏమిటో తెలుసా, ఇప్పుడు ఆయన నా గురించి నేను మంచిగా ఫీల్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పే దాని మీద నా ఆనందం ఆధారపడి లేదు, లేదా చేసే దాని మీద. ఎందుకంటే నేను అద్భుతంగా చేయబడ్డానని తెలుసు. నేను అద్భుతమైన దాన్ని తెలుసు. యేసు ఆ శిలువ మీద మరణించినప్పుడు నా కోసం చేసిన దాని వల్ల. హల్లెలూయా. మాయ్ గుర్తుంది, ఒక రోజున పార్కింగ్ లాట్లో గిల్ట్ గోన్ను మోసుకెళ్ళడం.
ఏం చేశానో నాకు తెలీదు, కానీ ఓ 2-3 రోజులు గిల్ట్ ట్రిప్ మీదున్నా. పార్కింగ్ లాట్ వెనకాల పార్క్ చేశాను. నిజంగా జాలికరంగా ఫీల్ అయ్యేలా స్టోర్ వైపుకు నడుస్తూ వెళ్ళేప్పుడు. ఓ దేవా, నా అంత కుళ్ళిపోయి ఎవరూ ఉండరు. మై గాడ్, రక్షణ పొందానా లేదో కూడా తెలియదు. అది ఎలా అంటే, ఓ మై గాడ్, నేనెంత ఘోరమైన దాన్ని, నా అంత చెడుగా ఎవరూ ఉండరు. నాకింకా గుర్తుంది పరిశుద్ధాత్మ నాతో చెప్పడం, ఈ పాపాన్ని ఎలా జయిస్తావు? చూడుదేవా, నేను ఎంతో స్పిరిచువల్గా ఉంటాను. చూడుదేవా, కల్వరి మీద నువ్వు మరణించినప్పుడు నువ్వు చేసిన త్యాగాన్ని నేను పొందుతాను. నాకు జవాబు తెలుసు, అయితే దాన్ని నా జీవితానికి అన్వయించుకోలేదు. ఆయన ఇలా అనడం గుర్తుంది, ఆ పని ఎప్పుడు చేస్తావు? నేను ప్రకటన పొందడం ఆరంభించావు అనుకున్నాను. 2-3 రోజుల్లో నేను చేసిన పాపానికి నేను కొంచెం కొట్టుకోవడానికి ట్రై చేసిన తర్వాత చెప్పేది వినండి. గుర్తుంది పరిశుద్ధాత్మ నా మనసులో ఏముంచాడో. ఆయన అన్నాడు, చూడు, అదే త్యాగం 3 రోజుల్లో బాగుంటుంది అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది కనుక తప్పుగా అనుకోకుండా అది పెద్ద సమస్య కాదు అనుకుంటూ ముందుకు సాగి ఈ రోజే పొందగలవా? ఎందుకంటే నిజంగా నువ్వు చేయవలసింది చాలా ఉంది. చూడు, నువ్వు ఈ స్థితిలో ఉండడం నాకు మంచిగా ఉండదు. వేరే ఏ కారణానికైనా మీకు మీరు గొప్పగా అనుకోకూడదు అనుకుంటే యేసు కోసం చేయండి. యెజబెలు ఏలియాని వెంటాడుతున్నప్పుడు వెళ్ళి ఒక చెట్టు క్రింద జాలిపాటి పెట్టుకుని కూర్చుని చచ్చిపోవాలనుకునే ఏలియాలా ఉండకూడదు. చూడు చూడు, దేవుడన్నాడు, నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు ఇప్పుడు? మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నా, కానీ ఉండగలనా అని తెలియదు. హెబ్రీయులు 5:12 కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తుల్లో మొదట మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కాని బలమైన ఆహారం తినగలవారు కారు. బహుశా పాలు అనేవి మంచి తీపి సందేశాలు. అయితే మాంసం మనతో డీల్ చేస్తుంది, మన కుర్చీల్లో కొంచెం అసౌకర్యంగా ఉంచుతుంది. అయితే నిజంగా దేవుని ప్రేమించే వారికి అది వారిని తర్వాత స్థాయికి కదిలిస్తుంది. ఇప్పుడు మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్య విషయముల్లో అనుభవం లేనివాడై ఉన్నాడు. ఇప్పుడు దాన్ని అక్కడ వదిలేద్దాం. అంటే దాని అర్థం ఏంటి? ఏమంటున్నాడంటే, మనకెప్పుడు కావాల్సింది పాలే అయితే అప్పుడు మనం క్రీస్తులు ఎవరమో మనకు తెలీదు. అయితే చూడండి, నేను బలమైన నిర్ధారించే సరిచేసే సందేశాన్ని విన్నా కూడా అది నాకు చెడుగా ఫీల్ అయ్యేలా చేయదు. అది నచ్చుతుంది. నేరాభావం కలిగినా సరే నచ్చుతుంది. ఎందుకంటే క్రీస్తులో నేను ఎవరినో తెలుసు కనుక ఎవరి నుంచైనా బలమైన వాక్యాన్ని విన్నంతనే చెడుగా ఫీల్ కాను. ఎందుకంటే దేవుడే వారి ద్వారా మాట్లాడుతున్నాడని అనుకుంటా, అంతేగాని నా గురించి చెడుగా ఫీల్ అవడానికి కాదు. ఆయన క్రమశిక్షణలో పెడతాడు. ప్రేమిస్తున్నందున మన ప్రవర్తనని మనం ఎదుర్కొనేలా చేసినప్పుడు అది ఆయన మనల్ని ప్రేమిస్తున్నందునే మనం చేసేదానికంటే దాని గురించి ఎక్కువ ఉత్సాహపడాలి. దేవునికి థ్యాంక్స్ నాతో ఈరోజు డీల్ చేస్తున్నందుకు. అది చాలు. ఇంకా మీరు వెళ్ళేలోపు మీరు అద్భుతంగా ఫీల్ అయ్యేలా చేయాలి. కనుక దాని దగ్గరకు తిరిగి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవడం అనేది పూర్తిగా పూర్ణంగా వ్యర్థమైంది. అంటే అదంతా నమ్మశక్యం కానంత వ్యర్థమైంది. పర్సనల్గా ఎన్నేళ్ళు నేనంటే నాకు ఇష్టం లేదో అదంతా అగ్రెసివ్గా, బోల్డ్గా, ముక్కుకు సూటుగా ఉన్నందున అదేదో ఎవరిపైనా మురుగుతున్నట్లుగా అనిపించకుండా నా నోటిని తెరిచేదాన్నే కాదు. నేనెంతో మంచిగా స్వీట్గా ఉండాలనుకునేదాన్ని నిమ్మలంగా మాట్లాడడానికి ట్రై చేయడం, సాత్వికంగా ఉండి మరింత వినయపు నడక నడిచేలా. అంటే అతిశయం కాదు. అయితే ఇప్పుడు చివరికి అర్థమైంది. ఊహించగలరా నేను చేస్తున్నది చేయడానికి ట్రై చేస్తుంటే
ఊహించగలరా నేను చేస్తుంది చేయడానికి ట్రై చేస్తుంటే, లేదా అపవాదిని ఆరాధించే వార్త నిండున్నా కొన్ని దేశాలకు వెళుతుంటే ఎవరైతే స్త్రీలను ద్వేషించే పురుషులున్న చోట్లకు ముందుగా అక్కడికి వెళ్ళి ఇలా అండం అంటే, చూడండి నేను ఇక్కడ మీ దేశంలో ఉన్నందుకు సంతోషంగా ఉంది, దేవునికి స్థితిలో మీరు తెలుసుకోవాలని నా కోరిక. నా స్వరం అంటే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు అర్థమైంది దేవుడు నాకు ఈ స్వరాన్ని ఎందుకు ఇచ్చాడు. వేరే ఏం లేకున్నా అది యునిక్గా ఉన్నందున ప్రజలు వింటారు. బయటకు వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు ఎవరో అంటే విన్నాను, మిమ్మల్ని గుర్తుపట్టలేదు కానీ మీ వాయిస్ విన్నాం. స్వరాన్ని నేను ఎప్పుడూ చెప్తాను, దేవుని రాజ్యంలో నేను మౌత్ పీస్నని. నా కోసం ఎక్కువగా వేరే ఏం లేకున్నా నేను మాట్లాడగలను. నా కథలన్నీ మీరు విన్నారు అంటే నా స్వరం విషయంలో జరిగిన కొన్ని అతి మూగమైన స్టూపిడియస్ట్ విషయాలను వినే ఉంటారు. స్పా కోసం ఫోన్ చేసే ఫేషియల్ కోసం అపాయింట్మెంట్ అడిగితే అక్కడ ఉన్న స్త్రీ అడుగుతుంది, మీ ముఖం మీద వెంట్రుకలు ఉన్నాయా? అది నాకు అర్థం కాలేదు. నేనంటే నాకు ఇష్టం అవుతుంది. చూడండి, భయంకరంగా అద్భుతంగా చేయబడ్డాను. ఇక్కడ నేను ఓకే కనుక నిజాయితీగా అనుకున్నాను, అవును నాకు ఐబ్రోస్ ఐలాషెస్ ఉన్నాయని. అలానే అనుకున్నాను. ఆమెతో ఇలా అన్నాను, ఏమనంటే చూడండి అవును నాకు ఐబ్రోస్ ఐలాషెస్ ఉన్నాయి. ఆ మంది లేదు అంటే మీకు గడ్డం లేదా గోటి ఏమైనా ఉన్నాయా? అప్పుడు అన్నాను నేను స్త్రీని అని. నేనొక స్త్రీని గంభీరంగా అన్నాను. విషయం ఏమిటో చెప్తాను. ఆ విషయంలో ఎంతో నవ్వుకున్నాను. బహుశా అన్నిటికంటే ఫన్నీ అదే. ఒకటి తెలుసా, గతంలో అయితే ఆ విషయానికి బాత్రూమ్ నేల మీద 3 రోజులు ఉండేదాన్ని. ఓ దేవా, నేను మాత్రం బహుశా నువ్వు స్వరాలు ఇచ్చినప్పుడు తప్పు లైన్లో ఉన్నానేమో. నాతో మ్యాటర్ ఏంటో అర్థం కావడం లేదు. స్త్రీని అయి ఉండి ఇలాంటి స్వరం ఎందుకు? ఇబ్బందిగా ఉంది, నిజంగా ఎంతో ఇబ్బందిగా, బహుశా హిస్టీరికల్గా. కమాన్, ఆశ్చర్యపోతారు విషయాలు మీకు ఎలా మారతాయో చూస్తే. ఆ బాధ పోతుంది. చివరికి మీరు ఇలా అన్నప్పుడు, నేను భయంకరంగా అద్భుతంగా చేయబడ్డాను, అనుకోకుండా పుట్టలేదు, తప్పు వల్ల కలగలేదు అని. నేనేదో చేయాలని దేవుడు ఉంచాడు. నిజం చెప్పాలంటే మీరు మాత్రమే చేయగలదేదో చేయడానికి దేవుడు మిమ్మల్ని చేశాడు కనుక మిమ్మల్ని జయించండి. ముందుగా మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి అనుకునే విషయాలను ఒకవేళ వాటిపై గమనం ఉంచడం మానివేస్తే ఎవరు దాన్ని అసలు గుర్తించారు కూడా. అందరం వేరుగా ఉంటాం. నేను బుక్ని చదివాను, ఎన్నో చదివాను. అయితే అవును, ఎన్నో పుస్తకాలను చదివా, అది నిజం. అయితే జాన్ ఆట్బర్గ్ అనే ఒక ఆయన వ్రాసిన ఎన్నో పుస్తకాలను ఆనందించాను. ఆయన పుస్తకాల్లో ఒక దానిలో ఈ కథను చెప్పారనుకున్నాను. అదెంతో హిస్టరికల్గా ఉంది, అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అవును, నాకు తెలుసు అది ఇక్కడుందని. పడుకునే టైం అది. మా అమ్మాయిని లోపల ఉంచడానికి ఆమె గదిలోనికి వెళ్ళా. ఆమె చుట్టూ సాఫ్ట్ టాయ్స్, జంతువులవి, ఇంకా అందమైన బొమ్మలున్నాయి. అప్పుడు ఆమె అందమైన స్థిరంగా ఉన్న ట్విలైట్ క్షణంలో ఉంది, కొంచెంగా నిద్రమత్తులో. నేను ఆమె మంచం మీద పక్కగా కూర్చుని ఆమె అలానే మత్తులో ఉన్నట్లు, ఎవరో హిప్నటైజ్ చేసినట్లు ఆమె చిన్ని చిన్ని కళ్ళలోనికి లోతుగా చూశాను. నా మనసులో ఉన్న చెప్పాలనుకున్నాను, నువ్వు సజీవంగా ఉన్నందుకు కృతజ్ఞతలు. నిన్నెంతగా ప్రేమిస్తున్నానో ఐడియా అయినా ఉందా స్వీటీ? నీ తండ్రిగా ఉండడం కంటే నా జీవితంలో వేరే ఏ గిఫ్టు లేదు. ఆమె నన్ను అలానే చూస్తూ తర్వాత అంది, డాడీ నువ్వంటే నాకెంతో ప్రేమ. ఆమె కళ్ళు నావి తెరిచే ఉన్నాయి, కళ్ళ నిండా నీళ్లున్నాయి. ఆమె చిన్ని చేతుల్లో మెడ చుట్టి వేసింది. మేమిద్దరం ఒకలా ఫీల్ అయ్యే వాళ్ళమే. ఆ క్షణాన్ని జీవించాం. అది మాకు హాల్మార్క్ క్షణమే. తండ్రి లాంటి ప్రేమను కురిపించి పొందాననే ఫీలింగ్తో గది బయటకు వచ్చాను. తర్వాత ఇంకో బెడ్రూమ్కి వెళ్ళాను. ఇక్కడున్న బిడ్డ చుట్టూ జంతువులు, బొమ్మలు, డాల్స్ ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఆమెకి తెలియకుండానే క్రిందకు తన్నేసింది. ఆమె అందమైన స్థిరమైన ట్వైలైట్ క్షణంలో లేదే, ఎందుకంటే ఆమెకు అది తెలియదు. ఆమెకి 2 గేర్లే ఉన్నాయి, మేలుకోవడం ఇంకా అన్కాన్షియస్గా ఉండడం. ఆమె మెటబాలిజంకి ఆన్ ఆఫ్ బటన్లున్నాయి కానీ డిమ్మర్ స్విచ్ లేదు. నేను ఆమె పక్కన మంచం మీద కూర్చున్నా. అది స్థిరంగా స్టిల్లా లేదు, ఎందుకంటే ఎక్కువసేపు అలా స్టిల్లా ఉండలేదు. హిప్నటైజ్ చేద్దామన్నా ఎక్కువసేపు కూర్చోలేదు.
నేను మళ్ళీ అవే మాటలు చెప్పాను, బ్రతుకున్నందుకు ఎంతో కృతజ్ఞతలు, నేను ఎంతగా ప్రేమిస్తున్నానో ఐడియా ఉందా, నీ తండ్రిగా ఉండడం కంటే వేరే గిఫ్ట్ నా జీవితంలో లేదు. ఆమె నా వైపు చూస్తూ సడన్గా స్టిల్గా అయి మాట్లాడుతుంది. డాడీ, నీ ముక్కులోంచి ఏదో బయటకు వస్తుంది. ఇప్పుడు అక్కడే మనకుంది సంఘమా. ఎన్నడైనా గమనించారా దేవునికి వెరైటీ అంటే ఇష్టమని? అంటే ఆయనకి కొంచెంగా అంటేనే కాదు, నిజంగా ఆయనకు వెరైటీ కావాలి. ప్రకృతిలో కూడా ఎంతో వెరైటీ ఉంది. ఉదాహరణకు 10,000 రకాల పక్షులున్నాయి. కేవలం పక్షులు, 10,000 జాతుల పక్షులు. అంటే మీరు ఒక పక్షిని చేయాలనుకుంటే ఒకటినే ఎందుకు చేయు? కాదు, మనకు 10,000 వేరువేరుగా కనిపించే పక్షులు ఉండాలి. 339 రకాల కుక్కలున్నాయి. 2.5 లక్షల జాతుల పువ్వులు ఉన్నాయి తెలుసా? 2.5 లక్షల జాతుల చేపలు. దేవునికి వెరైటీ అంటే ఇష్టం. దానంతటినీ చూడండి, రంగులు, షేపులు, సైజులు. అక్కడ డూడ్ని చూడండి అంటే ఒకలా వింతగా చూస్తూ కనిపిస్తున్నాడు. దాని మీదున్న లిప్స్ని చూడండి, వావ్, ఆ నోట్ని చెక్ చేయండి. ఇరవై 20,000 జాతుల సీతాకోక చిలుకలు. ఇప్పుడు ఇది వినండి, నేను నిజమా కాదా అని దీన్ని డబుల్ చెక్ చేశాను. 26,000 రకాల ఆర్కిడ్స్. కేవలం ఆర్కిడ్స్. 8,000 వీడ్స్ జాతులు. ఏమో మీరు ఒక వీడ్ అనుకోవచ్చు. వినండి, కలుపు అనేవి మంచిగా ఉండే 10 విషయాలు ఏమిటంటే మట్టి స్థిరంగా ఉండడానికి హ్యాబిటాట్, వన్యమృగాలకు ఆహారం, తుమ్మెదలకు తేనె, ఏస్థెటిక్ గుణాలు, ఆర్గానిక్ మేనర్ని పెంచుతాయి, జెనెటిక్ రిజర్వాయర్స్ని ఏర్పరుస్తాయి, హ్యూమన్ కన్సంప్షన్కి మంచివి, ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ అవకాశాలను కలిగిస్తాయి, ప్రజలు వాటిని పీకివేయాలి. కనుక దేవునికి వెరైటీ అంటే ఇష్టం. మనం ఎందుకు వేరుగా ఉండాలి? అందరం ఒకేలా ఉండాలని దేవుడు ఎందుకు అనుకోడో, చూడ్డానికి ఒకేలా ప్రవర్తిస్తూ మనం ఇంకెవరిలానూ ఉండాలనుకోకుండా ఉండేలా. చూడండి, నేను ఈరోజు మా వెనక నుంచి వెళ్తుండగా నాటలీ గ్రాంట్ని విన్నాను. ఆమె స్వరానికి ఆమెను అభినందించాను. గతంలో అనేదాన్ని నేను పాడగలిగితే బాగుండు నీలా, కానీ ఈరోజు అలా అనలేదు. అన్నాను, గతంలో అయితే నీలా నేను పాడగలిగితే బాగుండు అని ఉండేదాన్ని. అయితే నిజం ఏమిటంటే నేను ఎవరినో అలా ఉండడమే నాకు ఇష్టం. ఎందుకంటే ఏం తెలుసుకున్నానో తెలుసా? ఇంకెవరో చేయగలిగినది చేయాలి అనుకునేంత వరకు వారిలో ఉన్న దాన్ని అభినందించలేను, ఎందుకంటే దాన్ని కోరుకోవడంలో బిజీగా ఉంటాను. నిజం ఏమిటంటే దేవుడు ఆమెలో ఈ వరాన్ని ఇచ్చింది మనం ఆనందించాలి అని, అంతకని అసూయపడుతూ మనం అలా చేయాలనుకోవడం కాదు. తెలుసా, నా వరం నాకంటే కూడా మీకే ఎక్కువ లాభకరం. అది నా చేత పని చేయిస్తుంది. చాలామంది అనుకుంటారు, ఓ మీరు చేసే పని చేస్తే ఎంత బాగుంటుంది చూడండి, ఏదైనా పొందడానికి మేము చేసేది మీరు చేయాలని అనుకుంటారా? ఇంకో విషయం, దేవుడు మీరు ఏదైనా చేయగలిగేలా చేస్తే దాంతోపాటు వేరే ఎన్నో విషయాలు ఉంటాయి. చూడండి, అందరం వేరువేరుగా ఉంటాం. ఓ 10 మంది స్త్రీలను పిలుద్దాం. మనందరం ఎంతో వేరువేరుగా ఉంటాం. మనం గుర్తించాలి మన సొంత విధానంలో ప్రతి ఒక్కరం దేవునికి వేరువేరుగా అందంగా ఉంటామని. చూద్దామా? మీరు ఇక్కడ పైకి వచ్చి నిలబడండి, అందరూ చూడగలిగేలా. మీరు ఇక్కడ పైన ముందుకు రండి, మొదటి వరుసలోకి. అందరూ క్రింద ఉండలేరా? చూడండి, ఎవరైనా దారి చూపించాలి. ఆల్ రైట్, కమ్ ఆన్. ఓకే, ఇప్పుడు వినండి. వీరిలో 2 స్త్రీలు కూడా కొంచెమైనా ఒకలా కనిపించడం లేదవునా? కొంచెం కూడా. అటు చూడండి, మీరు టాల్గా ఉన్నవారిని తీసుకొచ్చాం. ఈమె రోజ్, ఈమె పేరు రోజ్, డేవ్ సెక్రటరీ. డేవ్తో పాటు కూర్చున్నప్పుడు కళ్ళలో కళ్ళు పెట్టి చూసి నిల్చుంటుంది. ఆమేన్.
ఇక్కడ ఇంకో అందమైన ఆవిడ ఉంది. ఈమె హెయిర్ న్యాచురల్గా ఉంది. మీరు నా దాన్ని చూడలేరు, అయితే ఇది ఈమెది. మనకు బ్రౌన్ హెయిర్ ఉంటుంది, బ్లాండిష్ బ్రౌన్ హెయిర్, బ్లాండ్ హెయిర్, డార్క్ హెయిర్, బ్లాక్ హెయిర్, తర్వాత మనకి అందమైన పొడివాటి ఉంగరాల జుట్టు. ఒక గదిలో అందరినీ ఆకర్షించేది జాకీ. నాకు 30 ఏళ్ళుగా తెలుసు. ఎప్పుడు తన జుట్టుని స్ట్రైటన్ చేయడానికి ట్రై చేస్తుంది. చూడండి, ఆశ్చర్యంగా ఉంది. వావ్! మీరు లేచి అలా చేసి తర్వాత మీ పని చూసుకోవాలని అనుకోరా? అయితే విషయం ఏమిటంటే, ఒకసారి నన్ను చూడండి స్త్రీలు, మీకున్నదేదో ఉంది, దాంతోనే డీల్ చేయండి. నేను అన్నాను, మీకేముందో అదే ఉంది, దాంతోనే డీల్ చేయండి. మీరు అనవచ్చు, నాకేముందో అది నాకు నచ్చదు, దాని అర్థం మీరు ఇంకేదో పొందుతారని కాదు. తెలుసా, ఈ వారం నిజంగా నాకు చెప్పాలనిపించింది ఇదే, తర్వాత చెప్పాలనుకున్నది నా మనసులో ఉంది. మీ శరీరం గురించి ఏదైనా ఉంటే, మీ జుట్టు, మీ ఇది, మీ అది, మీకు నచ్చనిది, దాని గురించి ఏమైనా చేయడానికి వెళ్తే చేయండి. ఇప్పుడు నాకు తెల్ల జుట్టు ఉండడం ఇష్టం లేదు, ఎందుకంటే నాకు 70 ఏళ్ళు వచ్చినా తెల్ల జుట్టుతో కనిపించాలనుకోను. కనుక దాని గురించి ఏమైనా చేయగలను, కనుక చేస్తాను. అయితే మీరు చేయలేకుంటే, ఒకవేళ మీ జీవితంలో దేని గురించి అయినా ఏమీ చేయలేనిది ఉంటే, అప్పుడు మీరు దాన్ని అంగీకరించి కావగలించుకోవాలని చెప్తున్నాను. ఈరోజు మీరంతా వెళ్ళవచ్చును. థ్యాంక్ యూ. వీళ్ళు అందంగా ఉన్నారు కదా, అందరి కోసం చప్పట్లు కొట్టండి. ఒక విషయం తెలుసా, బహుశా ఇది ఎంబ్రాయిడరీ అనుకుంటాను, లేదా క్రాస్ స్టిచ్. మా అమ్మాయికి క్రాస్ స్టిచ్ వచ్చు. ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు లోపలి వైపు. తెలుసుగా, దాన్ని చూసి ఎలా అవుతారంటే, అది ఎలా ఉంటుందో తెలీదు. చూడండి, కొన్నిసార్లు మన గురించి మనం అలానే ఉంటాం. దేవుడు ఇంకా ముగించలేదు. మనం ఎలా అంటే, మ్యాన్ ఇది ఎలా ఉంటుంది. అయితే చూడండి, మనం ఈ వైపున చూస్తాం, దేవుడు ఈ వైపున. ఆయన అంతా అయిపోయి అందంగా ముగిసిన దాన్ని చూస్తాడు. మీతో మీరు దేవుణ్ణి నమ్మాలి. దీన్ని చూడండి, ఎవరో ఈరోజే పంపారు. అన్నీ వేర్వేరుగా ఉన్నాయి, వేర్వేరు రంగులు, అన్నీ వేర్వేరు షేపుల్లో. ఆశ్చర్యపరిచే విషయాలు ఏమిటంటే, వీటన్నిటిని కలిపి ఉంచితే ఎంత అందంగా ఉన్నాయో. అందరం వేర్వేరుగా ఉంటాం, వేర్వేరు రంగులు, షేపులు, సైజులు, తలాంతులు, సామర్థ్యాలు. చూడండి, మనం కానీ ఒకరితో ఒకరు పోల్చుకోవడం మానివేసి అసూయపడ్డం మానివేయగలిగితే, బహుశా అందరం ఒకటై దేవుని కోసం ఏదైనా ఆశ్చర్యకరమైంది చేయగలం. ఏం చెప్పాను? మన అందరం ఒకటై ఆశ్చర్యకరమైంది చేయగలం దేవుని కోసం. కమాన్, దేవుని గట్టిగా స్తుతులు చెప్పండి. హల్లెలూయా! మీరు కానీ ఎప్పుడైనా యావరేజ్గా ఉన్నారని ఫీల్ అయితే, లేదా ఓటమి అన్నట్లుగా అయినా, ప్రోత్సహిస్తున్నాను మిమ్మల్ని దేవుడు చూసినట్లుగా చూసుకోమని. ఆయన ప్రత్యేకంగా చేసిన డిజైన్ మీరు. భయంకరంగా అద్భుతంగా చేయబడ్డారు. కీర్తనలు 139:14 చెప్తుంది, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి నాకు. అది నాకు బాగా తెలుసు. మనం దేవుడు మనల్ని చూసినట్లుగా మనల్ని చూసుకోవడం నేర్చుకోవాలి, అంతేకాని లోకం చూసినట్లుగా కాదు. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేరీ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచవ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలిస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, లేదా joycemery.orgని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు, అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేరీ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.